స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. అందరికీ నమస్కారం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లది రివ్యూ చేయడం జరిగింది. మాధవ్ నగర్, అరసపల్లి మరియు అడవి మామిడిపల్లి మేజర్ గా ప్లస్ బోధన్ సెగ్మెంట్ కి సంబంధించిన ఆర్ఓబి ఆర్యుబి వాటిది స్టేటస్. ఇందులో మేజర్ గా పేమెంట్స్ డ్యూ వల్ల అడవి మామిడిపల్లి ఆల్మోస్ట్ 95% పని అయిపోయింది. పైన రోడ్ బీటీ వేస్తే అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే. ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని మొత్తం 17 కోట్లు డైవర్ట్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు కూడా నేను ఇట్లా రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు 3.5 కోట్లు పెండింగ్ ఉన్నది. కాంట్రాక్టర్లకి పేమెంట్ వస్తలేదు. రైల్వే సీఎంగా ఇచ్చేసినాక ఆల్రెడీ డిపాజిట్ 2021 డిపాజిట్ చేసింది టోటల్ అమౌంట్. అదే రకంగా మాధవ్ నగర్లో 3 కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేట్ దాదాపు 8 కోట్ల రూపాయలు ఇది కూడా శాంక్షన్ కావాలి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్ అది. ఇది మామిడిపల్లి, అరసపల్లి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 100% సెంట్రల్ ఫండ్. సో అరసపల్లిలో కూడా బికాస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ లెథార్జిక్ వర్కింగ్ స్టైల్ వాళ్ళది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేయాల. 137 కోట్లు ఎంతనో ఎస్టిమేట్ ఉంటే 127 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది రైల్వేస్. 10 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి అక్కడ డిలే ఉంది. సో 40% వర్క్ అయింది, మిగిలింది ల్యాండ్ అక్విజిషన్ కోసం హోల్డ్లో ఉన్నది. ఇక్కడ మళ్ళా బిల్స్ కూడా 7.5 crores దాకా ఇక్కడ కూడా చేసిన వర్క్లో కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్ నుంచి డిలే ఉన్నది. ఇవన్నీ కూడా మీ ముందర ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ ప్రజలకు తెలవాలి ఎందుకు డిలే అవుతుంది. రెండవది రేపు నేను స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా టైం తీసుకొని ఈ వారం 10 రోజులలో పోతాను. కేవలం ఇది మాట్లాడడానికే పోతాను. మళ్ళీ మీ మీడియా మిత్రులకు చెప్తున్నా, మళ్ళీ అరవింద్ పార్టీ మారుతున్నాడు ఇటువంటి రాయకుండ్రి. ఇది కేవలం మా డెవలప్మెంట్ కోసం పోతాం. మీ భయానికే సీఎం దగ్గరికి పోతలేను, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోతాను. మీరు రాజకీయాలన్నీ కలుపుతారన్న పోయి నేను రిక్వెస్ట్ చేసుకుంటా, ఎమ్మెల్యేలు చేసుకోవాలి ఈ పని. మేజర్గా ఇలా అడవి మామిడిపల్లి అయితే దగ్గర పడ్డది. మాధవ్ నగర్, అరసపల్లి. మాధవ్ నగర్ ఎంత ప్రయారిటీయో తెలుసు మీకు. అది రూరల్ ఎమ్మెల్యే చేసుకోవాలి. సరే ఆయన చేస్తే సంతోషం, నా ఎంబడి వస్తే ఇంకా మంచిది. నేను పోయి ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడేసి నేను తొందరగా చేయమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాను. థ్యాంక్ యూ.